కొంతమంది దేవుని పరంగా సేవ పరంగా అప్పచెప్పబడినట్లయితే వ్యాపార విషయంలో కొంతమందిని దేవుడు అప్పచెప్తాడు, రాజకీయంగా కొంతమందిని దేవుడు అప్పచెప్తాడు, జాబ్ పరంగా కొంతమందిని దేవుడు అప్పచెప్తాడు. కానీ ఇక్కడ మోషేకి ఆ దేశపు ప్రజలు, ఇజ్రాయేలు దేశం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక దేశంలో వాళ్ళు బందీలు అయిపోయారు. వాళ్ళు బందీలు అయిపోయినప్పుడు అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే మనుషులను వాడుకునేవాళ్ళు. ఇల్లులు కట్టడానికి, రాజభవనాలను కట్టడానికి, లేకపోతే రాజుకు కావలసిన సుఖం ఇవ్వడానికి అన్ని పరంగా మనుషులను వాడుకునేవారు. అలాంటి బానిసత్వంలో బ్రతుకుతున్న ఈ ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ఆ నాయకుని పేరే మోషే. అలాంటి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటప్పుడు మనం అనుకుండొచ్చు, ఆ మోషే బలమైన వాడు, ఆ మోషే శక్తి కలిగిన వాడు, ఆ మోషే జ్ఞానవంతుడు. కాదు, ఆ మోషే బలమైన వాడు కాదు, బలహీనుడు. మోషే జ్ఞానమైన వాడు కాదు, జ్ఞానము హీనుడు. ఆయన శక్తివంతుడు కాదు, శక్తిహీనుడు. గనుక మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని దేవుని ఒక ప్రణాళిక శక్తిని బట్టి ఆయనను వాడుకుంటున్నాడు. అయితే కొన్ని లక్షల మందిని ఈ మోషే గారు ఏం చేయాలి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నడిపించాలి. ఎంతమందిని? కొన్ని లక్షల మందిని. ఎవరో ఒక్కడు. దేవుడు చూడండి, ఒక వ్యక్తిని నమ్మాడు. ఎంతమంది కోసం? ఎంతమంది కోసం? లక్షల మంది కోసం దేవుడు ఎంతమందిని నమ్మాడు? ఒక్క వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా దేవుడు మిమ్మల్ని నమ్మితే మిమ్మల్ని మీ ద్వారా అనేకమైన కార్యాలు చేయగలుగుతాడు. కొన్ని వేల మంది, కనీసం 10 సంఖ్యల కలిగిన వారందరినీ కూడా దేవుడు మీ ద్వారా ఆశీర్వదించగలగాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తిని దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలంటే పరీక్ష ద్వారా, అగ్ని పరీక్షల ద్వారా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతని సామర్థ్యం ఏంటో అతనికి బయలుపరచబడుతుంది. కొన్నిసార్లు పెద్దలు అంటారు కదా, దేవుడు కష్టాలు పెట్టిండమ్మా, దేవుడు పరీక్ష పెట్టాడమ్మా. దేవుడు పెట్టిన పరీక్ష దాంట్లో నిజమేంటో అబద్ధమేంటో ఎవరికి తెలియడానికి దేవుడు పరీక్ష పెడతాడు మానవునికి? దేవునికి తెలియడానికి కాదు, నువ్వు ఎట్లున్నావో నీకు తెలియడానికి దేవుడు కొన్నిసార్లు అగ్ని లాంటి పరీక్షలు నీ ముందు పెడతావు. అలాంటప్పుడే నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు, నీ గురించి నువ్వు ఎంత సమర్థుడు అనేది నీకు అర్థమవుతుంది. రైట్? సో ఇక్కడ ఫస్ట్ వచనం చూస్తే జనులు అంట ఆ లక్షల మందిలో చాలా మంది ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడింది. యెహోవాకు ప్రార్థించలే, దేవునికి ప్రార్థించలే. వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళకున్న ఆయాసమును గూర్చి ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఆయాసం ఏంటి? వాళ్ళకి నొప్పి ఉందా? వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా? లేకపోతే ఏమన్నా అనారోగ్య పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళ ఆయాసం ఏంటంటే కింది వచనాల్లో చూస్తే రైట్ 4వ వచనం చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఏం పేక్ష, ఏం ఆశ? గట్టి చెప్పాలా? మాంసాపేక్ష అనగా మాంసం కావాలనే ఆశ వాళ్ళలో పెరగడం వల్ల ఆయాసము అనగా వారిలో ఒక ఆశను బట్టి ఆయాసపరచబడ్డారంట. అరే, మాకు తిండి సరిగా లేదేంటే, మేము బానిసత్వములో ఉన్నప్పటికీ, ఆ బానిసల మా బ్రతుకులు ఉన్నప్పటికీ ఏదో మంచి భోజనాలు పెట్టేవారేమో, కానీ ఇక్కడికి వస్తే ఉత్తి అన్నమే, దాంట్లో మాంసం లేదు, దాంట్లో రకరకాల ఫలాలు లేవు, సరి అయిన కూరగాయలు లేవు, ఏమి లేవు, ఉత్త మన్నా కురిపిస్తున్నాడు. అన్నంలాగా ఉంటుంది ఉత్తి బువ్వ. రైట్? అలాంటి అన్నంలాగా కుమ్మరించబడుతున్న ఆ తిండిని మేము తిని ఎలా సుఖిస్తాం, ఎలా బలపరచబడతాం, ఎలా మేము తృప్తిపరచబడతాం అనే విషయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. వాళ్ళలో సనుగుతున్నారంట, ఆయాసము పరచబడుతున్నారు. దేనిని బట్టి ఆయాసం ఉంది? దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఉద్దేశాన్ని బట్టి కాదు. దేని బట్టి ఆయాసము? మాంసము తినాలనే ఆశ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆయాసపరచబడ్డారు. తర్వాత 4వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులను కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా, నెక్స్ట్ చదవండి. కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. దేనికోసం ఏడుస్తున్నారు చెప్పాలి అందరు. సాధారణంగా మాంసము అనగా ఆహారం మాత్రమే కాదు, ఇక్కడ దేనికి సూచిస్తుంది అనంటే కోరిక, ఆశ. సహజముగా మానవుడికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయంలో ఏడుస్తారంటే మాంసమును గురించే ఏడుస్తున్నారు. మాంసం అంటే మాంసమే కాదు, శరీర సంబంధమైన ఆశ, శరీర సంబంధమైన కోరిక. ఆ కోరిక ఎలా ఉంటుందంటే
వాళ్ళు ఏచ్ఛను కలిగి ఉంటారంట. ఉదాహరణకి కుటుంబ వ్యవస్థలో చూస్తే నా భర్త ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండాలనే ఆశ కొంతమందికి ఉంటుంది. భర్తలో కొంతమందికి నా భార్య ఎక్కడికి వెళ్ళొద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఒక ప్రదేశానికి వెళ్ళొద్దు, నన్ను విడిచిపెట్టి చర్చికి వెళ్ళొద్దు, నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు అనే ఆశ, కోరిక వారిలో ఉండదు. కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు భర్త లేకపోతే భార్య ఏడ్చుకుంటూ వాళ్ళు ప్రార్థిస్తారు. ఇలా ఎప్పుడైనా చేశారో నాకు తెలియదు, కానీ చాలా మంది చేస్తారు. తర్వాత అంటే ఈ ఒక్క విషయమే కాదు, రకరకాల విషయాల్లో ప్రజలు ఏడుస్తున్నారంట. దేని విషయంలో ఏడుస్తున్నారంటే బాధ, వేదన ఏ విషయంలో మానవులకి ఉంది అని అంటే వాడు తిట్టాడని, వీడు తిట్టాడని, వాడు నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నా పిల్లలు నాశనం అయిపోతున్నారనే బాధతో ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా అదే రకంగా ఏడుస్తున్నారు. నాకు మాంసము లేదని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడ్చుచు మొరపెడుతున్నారు, ఏడ్చుచు దేవునికి తెలియపరుస్తున్నారు. మోషేతో అంటున్నారు కదా, ఏడ్చుచు మాకు మాంసము ఎవరు పెడతారు అని. ఎవరితో అంటున్నారు? మోషేతో. అంతమంది లక్షలకు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు వీళ్ళంతా కలిసి ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడుగుతున్నారు. మరి దేవునికి కోపం రాక సంతోషం కలుగుతుందా? సో వాట్ కైండ్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ ఇస్ దట్ దే ఆర్ గివింగ్ అన్ టు ద లార్డ్? దేవుని దగ్గరికి వచ్చి ఎలాంటి విషయంలో వాళ్ళు ఏడుస్తున్నారు? మీరు అందరూ వైపు చూడండి. మీరు ఎలాంటి విషయంలో దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు? ఏ విషయంలో దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు? శరీర సంబంధమైన కోరిక, శరీర సంబంధమైన ఆశ, అది నెరవేర్చబడట్లేదని ఏడుస్తే మీరు మోషే ప్రజలలో ఎవరైతే అక్కడ దేవుని చేత దేవుని కోపం చేత నశించిపోతున్నారో ఆ గ్రూప్లో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో శరీర సంబంధమైన ఏచ్ఛతో మనం దేవుని దగ్గరకు వచ్చి ఏడవటము కాదు. దేవుని రాజ్యం కట్టాలనే విధానంలో, తర్వాత పరిశుద్ధాత్మ సంచారం ప్రజలలో వెళ్ళాలి, ప్రజలకి సహాయం నా ద్వారా అందాలి, ప్రజలకి పేదవారిలో ఎవరైతే ఉన్నారో వారికి నేను సహాయం చేయాలనే భారం కలిగి ఏడ్చే వారికి దేవుడు ఖచ్చితంగా వారికి దీవెనిస్తాడు. నా సొంత ప్రయోజనము కొరకు, నా ఏర్పులో నా సొంత ప్రయోజనము కొరకు నా కన్నీళ్ళు ఎప్పుడైతే దేవుని దగ్గర పెడతానో దేవుడు నిన్ను వాడుకోవడం ఆపేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? మన ఆశ ఏముంది? నేను మంచిగా ఉండాలనే ఆశ. మంచిగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా అనట్లేదు, శారీరకంగా. నాకంటే ఒక కారు ఉండాలి, నేను దీవించబడాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను అందరు పొగడాలి, నన్ను అందరు ఇచ్చించాలి, నేను చెప్తే అందరు వినాలి, నేను చెప్తేనే తథ్యం, నేను చెప్తేనే ఆమెన్ అనేటట్టుగా ఉండాలి అనే ఆశతో వాళ్ళ అపేక్ష కలిగి దేవుని దగ్గరికి వచ్చి అది కాకపోతే వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థిస్తారంట. ఒకవేళ అదే గ్రూప్లో మీరు ఉంటే కనుక యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చేలాగా ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు దేనికోసం ఏడుస్తున్నారు? మాంసం కోసం ఏడుస్తున్నారు. 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. ఐగుప్తులో మేము అంటే ఆ బానిస బతుకులో ఉన్న టైంలో మేము ఉచితంగా ఏం తిన్నారంట? చేపలను, కీరకాయలను, కీర తెలుసు కదా, రైట్, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. వీళ్ళకి ఏం గుర్తొస్తుందంట? ఉపవాస ప్రార్థనలు ఏం గుర్తుకొస్తుంది? బిర్యానీ ఏం గుర్తుకు రావు, ఉత్త అన్నమే గుర్తొస్తుంది. ఒక్కొక్కసారి ఉత్త చారు అన్నం తింటే చాలరా అనే ఆలోచన వస్తుంది. 2 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన ప్రాసెస్. వాళ్ళకు కూడా ఏం ఆలోచన వస్తుందంట? దేవుని ఒక మార్గంలో వెళ్ళండి రా, మీకు ఒక మంచి దేశాన్ని దేవుడు చూపిస్తున్నాడు, ఒక గమ్యం దేవుడు నీకు చూపిస్తున్నాడు, ఒక పర్పస్తో మిమ్మల్ని దేవుడు బయటికి లాగాడు, మీరు బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట? ఏం కోరుకున్నారు? ఏ ఆశలు వాళ్ళు కలిగి ఉన్నారంట? ఐగుప్తులో మేము ఉచితముగా చేపలను తినలేదా? కీర, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను ఇవన్నీ మాకు జ్ఞాపకము వస్తుంది. హల్లెలూయా. ఏం వస్తుందంట వాళ్ళకి? లైక్ థాట్స్. ఆ థాట్సే టెంప్టేషన్స్, ఆ థాట్సే ఆలోచనలే శోధన. ఇక్కడ 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని. ఈ మన్న ఒకటే ఉంది, అన్నం ఒకటే మా ముందు ఉంది, ఏం కనిపించట్లేదు. మాంసం లేదు, కూరగాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, ఏది లేదు. దేవుడు మన్నాను మనం పాట పాడతాం, మన్నాను కురిపించాను, నీకు స్తోత్రం దేవా అని పాట పాడతాం. ఆ ప్లేస్లో నువ్వు లేవు కాబట్టి ఈజీగా స్తోత్రం చెప్తాను.
అదే ప్లేస్లో నువ్వు ఉంటే స్తోత్రం ఎందుకు చెప్తావు? వీళ్ళలాగా మీరు కూడా ఖచ్చితంగా దేవుని దూషిస్తారు. ఉత్త అన్నమే దేవుడు ఇస్తుంది, దానికి సరిపడా మసాలాలు లేవు, దానికి సరిపడా మన జనరేషన్ ప్రకారంగా దేవుని దూషిస్తూ ఉన్నాం. ఎనీవే, ఇలాంటి మనస్సు లేకుండాన్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. సో 8వ వచనం చూద్దాం. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనుము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రొట్టెలు చేస్తే ఎక్కువ ముద్దలాగా అవుతుందని రొట్టెలు చేశారంట. నెక్స్ట్, రాత్రి యందు మంచు పాలువ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మోషేకి ఏమనిపించింది? మోషేకి దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పాలా? కొంతమంది స్త్రీలు పురుషులు ఉంటారు, చాలా మన దగ్గరికి వచ్చి అన్నా నేను చాలా ప్రేమిస్తున్నానని టపటపటపటపా నీళ్ళు కాడుతుంది. నాకంటే చాలా ఇష్టం అన్న ఆయన అంటే, నేను ఆయన లేని ఉండలేను అన్నా. ఎవరు లేని ఉండలేదు, ఆయన లేని ఉండలేరు. కొంచెం అన్న దమాక్ కరెక్ట్గా పనిచేస్తే అది ఆలోచన సరిగ్గా వ్యవహరించబడుతుంది. అంటే ఏ విషయంలో వాళ్ళు ఏడుస్తున్నారు? ఆ ఏ విషయంలో ఏడుస్తున్నందుకు మోషే కోపం వస్తుంది? శరీర సంబంధమైన ప్రేమల విషయం, శరీర సంబంధమైన ఆలోచన విషయంలో వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి దేవుడికి మరియు మోషేకి కోపం వస్తుంది. నెక్స్ట్ వర్స్. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. అందరు దయచేసి విందాం వాక్యం. నన్ను చూడండి. ద లార్డ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ సంథింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీకు ఒక రెవల్యూషన్ మీ అందరికీ అందిస్తాను. వర్డ్స్ 11లో మోషే దేవుడితో చెప్తున్నాడు, అయ్యా నేను వీళ్ళని నడిపిస్తున్నప్పుడు వీళ్ళు నన్ను శోధించారు, నన్ను ఏడ్చేలాగా చేశారు. తర్వాత వీళ్ళు ఎంత మంచి ఆహారం ఇచ్చినా కానీ మాంసం, కూరగాయలు ఇస్తే మాంసం, మాంసం ఇస్తే కూరగాయలు మాంసం 2 ఇస్తే ఆకుకూరలు, ఏదో మొత్తానికి నన్ను శోధిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయితే మోషే ఏమనుకుంటున్నాడంట, అయ్యా వీళ్ళ భారము నాపై పెట్టావు కదా, ఈ భారము నేను మొయ్యలేదు. ఒకసారి వర్డ్స్ 11. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. ఎలా పెట్టావయ్యా నా మీద ఈ భారం? The burden that's come from the earthly vessels. ఈ భూలోక సంబంధమైన ఆ భారము ఏదైతే నీ మీద పడుతుందో, ఏదైతే ప్రజల ద్వారా భారము నీ పైన పడుతుందో, మోషే మీద కూడా లక్షల మంది భారము మోషే మీద పడిందండి. అందుకే అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ భారము నా మీద పడనేలా. ఏ భారము? నా భార్య బాలేదనే భారం కాదు, నాకు తిండి సరిగ్గా దొరకట్లేదనే భారం కాదు. నేను ఈ ప్రజల కోసం త్యాగం చేశాను, ఈ ప్రజల కోసం రకరకాల విషయంలో నా కుటుంబాన్ని నేను త్యాగం చేశాను, కానీ ఈ ప్రజలు నన్ను దూషిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు. ఈ ప్రజలు ఏమన్నా వేడుకోండి అని అన్నప్పుడు శరీర సంబంధమైన ఆలోచన చొప్పున నడుస్తున్నారు, కానీ దేవుని కోసం ఏమైనా చెయ్యాలా అనే ఆలోచనతో అక్కడ వాళ్ళు లేరు. అందుకే మోషేకి అదేమనిపించిందంట, భారం. ఒకవేళ అదే లక్షల మంది ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మాకు తిండి లేకపోయినా పర్లేదు, యేసుక్రీస్తు ప్రభు మాలో ఉన్నాడు అనే ఆలోచనతో వెళ్తే మోషేకి అది భారం అనిపించదు. కానీ మోషేకి ఎందుకు భారం అనిపిస్తుంది? అలాగా దైవ చిత్తానుసారముగా వాళ్ళు లేరు కనుక భారం అనిపిస్తుంది. హల్లెలూయా. సో Moses was received the burden that comes from the Lord. సో ఏదైతే దేవుడు మోషే మీద ఒక భారము ప్రజల ద్వారా పెట్టాడో ఆ భారము కోసము మోషే ప్రార్థిస్తున్నాడు. ఎంతమంది కొన్ని విషయాల్లో మీ లైఫ్లో భారం కలిగి ఉన్నారు? దట్స్ ద బర్డెన్ ఆఫ్ జాబ్, దట్స్ ద బర్డెన్ ఆఫ్ ద బిజినెస్. కొన్ని కోట్లకు వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి, అతనికి ఏ భారం కలిగి ఉన్నారు? కొన్ని 100 కోట్లు సంపాదించాలనే ఆశ కలిగిన వ్యక్తి ఏ భారం అతడు కలిగి ఉన్నారు? ఏ భారం కలిగి ఉన్నారు? నేను 100 కోట్లు అవినీతికి సంపాదించి ప్రజలందరినీ దోసుకుంటూ
నేను తినేసి నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే భారం అతనిపై ఉన్నప్పుడు అతడు సంపాదించలేడు. ఏ భారం అతడు కలిగి ఉండాలా? ప్రజలలో సరి అయిన విధానాన్ని నేను నేర్పించాలి, ప్రజలకు ఆహారాన్ని కలగజేయాలి, ప్రజలకు సహాయం చేయాలి, ఇన్ని సంపాదించి దేవుని రాజ్యం కట్టాలి అనే భారం ఎవరికైతే ఉందో, the Lord is going to shift them into the reverse motion of the spirit. దేవుడు ఉన్నతమైన స్థలములో అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా లేపుతారు. This is the year of transformation. Hallelujah. Hallelujah. I people get ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఏ విషయంలో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు? ఎంతమంది మీ తిండి కోసం ప్రార్థిస్తున్నారు? అయ్యా తినడానికి సరిగా తిండి లేదా ఎంతమంది ప్రార్థిస్తున్నారు? అఫ్ కోర్స్ అందరికీ ఉంది. 5,000 నోట్లో సమృద్ధిగా వెళ్తున్నా, ఎవ్వడు లేనోడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్నోడే. దేవుడు అందరినీ సమృద్ధిగా దీపించాడు. తీస్తే అందరికీ కోట్లే, తీయగా ఇల్లులు నార్మల్గా ఉన్నాయి. కానీ అవి ఎక్కడెక్కడో భూమి రూపంలో ఇంకేదన్నా రూపాలలో ఉన్నాయి. కానీ అందరం లక్షాధికారులమే, కోటీశ్వరులముగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ స్టిల్ దేనికోసం ప్రార్థిస్తాం మనం? శరీర సంబంధమైన ఆశల కోసం ప్రార్థిస్తాం, దాని కోరికలు నెరవేర్చబడాలని ప్రార్థిస్తాం. అయ్యా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఇలా నన్ను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు నన్ను శపిస్తున్నారు, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అది లేదు, ఇది లేదని ఎప్పుడైతే ఈ ప్రజలలాగా మీరు ఏడుస్తూ ఉంటారో దేవునికి నచ్చదండి. God never be satisfied of your prayers because మన ప్రార్థనలో స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటి? నేను గొప్పవాడిగా కావాలి. నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? గొప్పవాడి కావాలని ఆలోచన తప్పు కాదు, బట్ గొప్పవాడిగా అయ్యే ఆలోచన ఆ క్రమంలో మన ఇంటెన్షన్ ఏముండాలి? నేను గొప్పవాడిగా అయి అనేక ప్రజలలో నేను ఒక మంచి పోరాటాన్ని, నేను దేవుని యొక్క విశ్వాసం చొప్పున పోరాడుతాను అన్నవాడు మాత్రమే దేవునికి ప్రీతికరంగా వాడు జీవించగలుగుతాడు, దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాడు, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాడు. ఇలాంటి ఆలోచన మీకుంటే కనుక ద అనాయింటెడ్, దేవుని అభిషేకం మీ పైన ఖచ్చితంగా వస్తుందండి. The time is coming for your promise to be fulfilled. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి ఖచ్చితంగా before the Lord is going to come back, your promise is going to come back in Jesus mighty name. Hallelujah. యేసు ప్రభు రాకమునిపే మీ వాగ్దానం మీ చేతుల్లో దేవుడు పెడతాడండి. Before the rapture of the Lord, you will inherit the kingdom of the promise of Jesus Christ because of your intentions. నీకున్న ఉద్దేశాలు, నీకున్న ఆలోచన, అయ్యా నువ్వు నా కోసం అన్ని చేశావు, నీ కోసం నేను ఇప్పుడు అడుగు వేస్తున్నా. నీ కోసం అడుగు వేసినప్పుడల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి, నీ కోసం అడుగు వేసినప్పుడల్లా కష్టాలు ఏర్పడుతున్నాయి, నీ కోసం అడుగు వేసినప్పుడల్లా సమస్యలు ఏర్పడుతున్నాయి. అవే కదా దేవునికి సువాసనగా ఆయన సన్నిధిలో తీసుకొస్తాయి. The smell comes from you is in the form of the problems and suffering. అలాంటి కష్టము ద్వారా వచ్చేది సువాసన దేవుడికి. ఎందుకంటే విరిగి నలిగిన వారి హృదయము దేవునికి ఇష్టకరముగా ఉంటారంట. Hallelujah. Those people are full of the burden. దేవుని యొక్క సొంత కుమారుల వలె వారు నివసించడానికి వాళ్ళు భారం కలిగి ఉంటారు. ఎలాంటి బర్డన్ ఈరోజు మీరు మోస్తున్నారు? ఎలాంటి కాడి, ఎలాంటి బరువు, ఎలాంటి భారం ఈరోజు మీరు మోస్తున్నారు? చిన్న పిల్లలు ఏ భారాన్ని మోస్తారు? చిన్న పిల్లలు ఒక 5, 6, 7, 8 ఇయర్స్ పిల్లలు ఏ భారమును మోస్తారు? చెప్పాలి. చదువు అనే భారం, ఆ బ్యాగ్ భారం. హల్లెలూయా. ఎవరు పెడతారు ఆ భారం? తల్లిదండ్రులు. ఇష్టం ఉంటుందా చదువుకున్నప్పుడు? బాధ్యతగా ఎవడని చదువుతాడా? 100%లో 100% ఎవరు చదవాలి ఆ వయసు? మనకి ఏమనిపిస్తుంది? భారం. అది ఎవరు పెడతారు? గట్టి చెప్పాలా? పేరెంట్స్, తల్లిదండ్రులు పెడతారు. మంచిగా చెడుగా? మరి ఈరోజు నీ పైన ఉన్న భారం దేవుడు పెట్టినప్పుడు అది చెడు ఎందుకు అంటున్నావు? అంటే మీరు చిన్న పిల్లల మనసు వలె ఉన్నారు కాబట్టి పెద్దల దీవెన మీకు రాలేకపోతుంది. ఇఫ్ యూ థింక్ లైక్ ద బిగ్ మ్యాన్, you will receive the big constant miracles in Jesus mighty name. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప వాళ్ళను, గొప్ప మైండ్ సెట్ వారికి ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో తల్లిదండ్రులే పిల్లల పట్ల ఆ భారాన్ని పెడతారు. ఎందుకు? వాడు సరిగ్గా రావటానికి, నడవటానికి. పెద్దవాడైన తర్వాత వాడు గొప్పవాడవ్వాలంటే వీడు ముందే ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లల మీద భారములు పెడతారంట.
హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ సో కాల్డ్ ది అనాయింటింగ్, అభిషేకం. అదే అండి అభిషేకం. అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు ఆనందము, సంతోషము, సమాధానము, ఐశ్వర్యము రాదు, భారం ఫస్ట్ వస్తుంది. ఏమొస్తుంది? అనాయింటింగ్ వచ్చినప్పుడు భారం. దావీదు మీద దేవుడు నూనె పోసి దావీదును అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయిపోలేదు. సింహం ముందొచ్చింది, ఎలుగుబంట్లు ముందొచ్చాయి, కష్టాలు ముందొచ్చాయి, గొలియాత్ అనే ఆ శత్రువు ముందొచ్చాడు, భారం ముందొచ్చింది. దాన్ని ఎదుర్కొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో అప్పుడు వాగ్దానంలోనికి వెళ్ళాడండి. ఈరోజు జయించే శక్తి మీ అందరికీ రావాలన్న ప్రార్థన. ఎక్కడ కూడా మీ ఓటమి రాకుండా గెలుపు మీ సొంతమని నాకు జ్ఞాపిస్తుంది. By the power of the Holy Spirit. Hallelujah. The burden of Jesus Christ. దేవుని ఒక భారం మన పైన దేవుడే మన మీద పెడతాడు. కానీ ఆ భారము తీసేయండి అయ్యా అని ప్రార్థిస్తాం. పనికిరాని భారమేమో దేవునికి అప్పచెప్తాం. హల్లెలూయా. నీ భారము నాపై మోపుము అని యేసుప్రభువు వారు తెలియపరుస్తాం. ఎంతమందికి వచ్చిన గుర్తుంది? నీ భారము నాపై మోపు, నీ చింత నా మీద వేయి. నీ భారం నువ్వు మొయ్యకుండా నీ భారం నాపై గట్టి చెప్పాలి, నీ భారం నాపై వేయండి. ఎవరు చెప్తారు? సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ భక్తుల ద్వారా బయలుపరుస్తూ ఉంటారు. ఏమని? నీ భారము దేవుని మీద వేయాలి. హల్లెలూయా. ఎలా? అది ఏ ప్రాసెస్లో మన భారాన్ని దేవుని మీద వేస్తాం. ఇక్కడ మోషేకి భారం చాలా ఉందండి, మొయ్యలేకపోతున్నాడు. లక్షల మంది మీ చుట్టాలు కనీసం ఒక 50 మంది ఉంటారు అంతే, లేకపోతే ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు పెట్టే భారం ఎవడైనా మోస్తాడు? ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా మోస్తాడు? చెప్పండి. చుట్టాలు బంధువులు పెట్టే పరీక్షలు అగ్ని లాంటి పరీక్షలు, నువ్వు దేవుని నమ్మావని తిట్టే పరీక్షలు, ఇవన్నీ నీ మీద భారం అనే రూపంలో నీ మీద పడుతున్నాయి. ఎవరైనా మోస్తున్నారా? ఎవరైనా దాన్ని స్వాగతించారా? ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నాపై భారం పెట్టారు కనుక నీకు అప్పచెప్తున్నాను అన్నారా? లేదు. ఒక మాట అంటే రివర్స్గా మళ్ళీ మాట అనేంత వరకు మన మనసు తృప్తి పరచబడదు. ఎస్. సో ఈరోజు ఒక కొత్త నూతన అభిషేకాన్ని దేవుడు మీ పైన ధారపోయబోతున్నాడు కనుక అది ఏంటో చూద్దాం. మోషే మీద కూడా అదే భారం, లక్షల మందిని నడిపించాలి మోషే. ఆ భారం మోషే కలిగి ఉన్నాడు. రైట్. ఇప్పుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు, నేను ఆ భారమును మొయ్యలేను. ఎంతమంది ఈ ప్రార్థన చేశారు? నేను మొయ్యాల్సిన భారం నేను మొయ్యలేకపోతున్నాను. ఎంతమంది ఈ ప్రార్థన చేశారు? మంచి విషయంలో కలిగిన భారం చదివేమంటారు. ఎంతమంది ఆ ప్రార్థన, అయ్యా నేను ఈ భారంను మొయ్యలేకపోతున్నాను. అనారోగ్యం అనే భారం, రైట్, కష్టం అనే భారం. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నీకు రావట్లేదు, అదొక భారం. అందరు దీవించబడుతున్నారు, నువ్వు దీవించబడట్లేదు, అదొక భారం. రైట్. అందరు దేవుడు దీవిస్తున్నాడు, కుటుంబ వ్యవస్థ తయారవుతున్నారు, పిల్ల పాపలతో సుఖముగా ఉన్నారు, వివాహం సరైన చిత్త ప్రకారంగా జరుగుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. బట్ మీ జీవితంలో కొన్ని అవ్వట్లేదు. అది మీకేమనిపిస్తున్నాయి? భారం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక భారం ఖచ్చితంగా ఉంటుంది. నా జీవితంలో లేని భారం నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర లేని భారం నాపై ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఏదో ఒక రకమైన భారం దైవ చిత్తానుసారంగా మీ మీద నిర్ణయించబడుతుంది. నేను చెప్పే ఈ మాంస సంబంధమైన అపేక్ష కలిగిన భారం కాదు. ఈ ప్రజలకు ఎలాంటి భారం ఉందంట? మాంసాన్ని ప్రేమించి కూరగాయలు, దోసకాయలు, కీర, ఉల్లిపాయలు, ఇది అన్ని రకాలవన్నీ అడుక్కుంటూ అయ్యా మాకు భారము కలిగి ఉన్నామని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారంట సిగ్గుమాలిన జనం. అలాంటి వ్యక్తులలాగా మీరు ఉండకండి. హలో, ఎలాంటి వ్యక్తులలాగా? ఏ విధమైన ప్రార్థన చేసే వ్యక్తుల్లాగా? హల్లెలూయా. ఇంకా ఈ ప్రార్థన చేస్తున్నారా? ఏమని అంటారంటే అవసరతలు అని అంటారు. అవసరతల కోసం ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి నిష్ప్రయోజనమైన వ్యక్తి, ప్రయోజనకరుడు కాడువాడు, ఎప్పటికీ కాడువాడు, బానిసగా బ్రతకాల్సిందే. బికాస్ మనం అడుక్కునే బ్రతుకులో లేమండి, మనం తీసుకునే వారంగా ఉన్నాం. వీఆర్ ద సన్స్ ఆఫ్ ది గాడ్, వీఆర్ నాట్ ద స్లేవ్స్ ఆఫ్ ద లార్డ్.
వీఆర్ ద సన్స్ ఆఫ్ ది మోస్ట్ హై. కనుక వాళ్ళు బానిస బ్రతుకుతో వచ్చారు కనుక ఇంకా అడుక్కుంటున్నారంట. ఏం అడుక్కుంటున్నారు? మాంసం, ఆహారం, కూరగాయ, ఇవి దేవుణ్ణి అడుగుతున్నారంట. దేవుడు సంతోషిస్తున్నాడా? కోపం తెచ్చుకొని అగ్నిని కురిపిస్తే మళ్ళా అరే మా ఇళ్ళన్నీ అగ్నితో కాలిపోతున్నాయని వీళ్ళంతా ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా ఇల్లంతా కాలిపోతుందంటే మళ్ళా మోషే వెళ్ళి ఈ దరిద్రం నాకేనా అనుకొని దేవుని దగ్గరికి వెళ్ళి తెలివగా చేశారేమయ్యా, వాళ్ళని క్షమించండి, వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఆ అగ్ని రాకుండా యేసుక్రీస్తు నామంలో అది ఆగిపోవాలని ప్రార్థించినప్పుడు మళ్ళా దేవుడు మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఆలకించి మళ్ళా దేవుడు కార్యం చేశాడు. ఇలా సంవత్సరాలు కార్యాలు జరుగుతున్నాయి, కానీ అక్కడున్న ప్రజలు మారుతున్నారా? మార్పు రావట్లేదు. రైట్. సో అదే విషయాన్ని మోషేకి భారం అనిపిస్తుంది. నేను చేయలేకపోతున్నా, నీ ప్రజల్ని నేను నడిపించలేకపోతున్నా, ఎంత నడిపించాలనుకున్నా నా మీద నేను నిందలు వేస్తున్నా. అరే మోషే మంచోడు కాదు, మధ్యలోకి తీసుకొచ్చాడు మనల్ని, అక్కడనే ఉంటే సుఖంగా బ్రతుకుతున్నామో, మధ్యలోకి తీసుకొచ్చాడు, నీళ్లు లేవు, ఆహారం లేదు, ఆహారం ఉన్నా, మన్నా ఉన్నా, అన్నం ఉన్నా, సరి అయిన తిండి మళ్ళీ ఏంటి? మాంసం లేదు. మాంసం ఉన్నా కూరగాయలు లేవు, కూరగాయలు మాంసం ఉన్నా ఆకుకూరలు లేవు. ఏదో ఒక రకమైన సరుకు మోషే మీద తెలియపరుస్తున్నా. అది భారం అనిపించలేదా మోషేకి? అనిపించి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వినండి. రైట్. సో వర్స్ నెంబర్ 30. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఇక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. ఏమంటున్నాడు? అందరు చెప్పాలి. ఎలాంటి భారం? ఈ భారమును నేను భరించలేకపోతున్నా. హల్లెలూయా. ఒంటిగా సింగిల్గా నేను దీన్ని డీల్ చేయలేకపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నెక్స్ట్ వర్స్. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపుము, నా మీద. ఏమని అంటున్నాడు? ఇలానే నా మీద భారం ఉంటే నాకు కాదు, బెస్ట్ నన్ను 90% ప్రార్థన మనకి ఇల్లే ఉంటాయి. చాతగానే అంత ఇదే బ్యాచ్. ఏమని ప్రార్థిస్తాం? చచ్చిపోనీకైతే చచ్చిపోతేమో నరకానికి వెళ్తాం, మనంతలో మనం చచ్చిపోతే నరకంలోకి వెళ్తాం. ఎందుకు అయ్యా నువ్వే నన్ను సంపాది, నేను చచ్చిపోతే బాగుంటుంది. ఎంతమంది అనుకున్నారట్లా? 90% అనుకున్నారు. ఎవ్వరు ఒక యాక్షన్ చేయదు. ఏమన్నా ఏదో ఒక టైంలో ఏమని అనుకుంటారు? చచ్చిపోతే. మోషే కూడా ఏమంటున్నాడు? నన్ను చంపేసే. ప్రాఫెట్ ఎలైజా ఏమన్నాడు? నన్ను చంపేసే. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుడు మోషేతో ఇట్లా నేను అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యుద్ధకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిల్వబడవలెను. Now the time begins. ఒక్కడే భారం మోయలేకపోతున్నా, ఆ ఒక్కడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అధిపతులుగా, నాయకులుగా ఎవరైతే నీ ప్రజలు ఉన్నారో వాళ్ళలో 70 మందిని ఏర్పాటు చేసుకొని నా యుద్ధకు నువ్వు తీసుకొని రా. ఎంతమందిని? 70 people. మోషే ఏమని ప్రార్థించాడు? నా ఒక్కడి వల్ల ఆత్మలను రక్షించడం నా వల్ల కాదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 70 మంది అధిపతులను తీసుకుని రా. ఉత్తి వాళ్ళని కాదు, నార్మల్ పర్సన్స్ ని కాదు, ధనాపేక్ష, మాంసంపేక్ష, కూరగాయలపేక్ష, ఆహారంపేక్ష కలిగిన వారు కాదు, అధిపతులు. దే ఆర్ ద మినిస్టర్స్. ద మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ కింగ్షిప్ మైండ్ సెట్ లాంటి వాళ్ళు 70 మంది ఉన్నారు. వాళ్ళ నా దగ్గరికి నువ్వు మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచాను. ఎవరి మీద వచ్చిన ఆత్మలో? క్లారిటీగా వినండి. దిస్ రెవల్యూషన్ బ్రేక్స్ యువర్ హిస్టరీ ట్రాక్ రికార్డ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇది అర్థమైతే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద హిస్టరీ ఇన్ యువర్ లైఫ్. నేను వాగ్దాన పూర్వకంగా చెప్తున్నా,
రైట్. సో నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదు. ఇప్పుడు దేవుడు మోషేకి ఆయన ఆత్మనిచ్చాడు. అందరు వినండి, మోషేకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఆయన ఆత్మనిచ్చాడు. మోషేకి సామర్థ్యం లేదు భారం మోయడానికి. ఎవరికి ఉంది సామర్థ్యం? దేవుడు ఇచ్చిన ఆత్మకి సామర్థ్యం ఉంది. ఆ ఆత్మ ఎవరిలో ఉంది? మోషేలో. కానీ స్టిల్ మోషే ఏమంటున్నాడు? ఈ భారమును నేను మోయలేకపోతున్నాను. కానీ మోయగలుగుతాడా? మోయగలుగుతాడు. కానీ విశ్వాసం తగ్గిపోయింది, విశ్వాసం చల్లారిపోయింది. నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు విశ్వాసం చల్లారిపోయింది? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎంతసేపు వీళ్ళ ప్రార్థన ఏముంది? మాంసం, ఆహారం, నీళ్లు, మొత్తం శరీరం బ్రతకడానికే ప్రార్థనలు, అంతే, ఇంకేం లేదు. అలా ప్రతిదీ విని 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 మోషేకి విసుగొచ్చిందంట, విశ్వాసం తగ్గిపోయి. అందుకే అక్కడ ఏమంటున్నాడు మోషే? ఈ భారము నేను మోయలేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ దిస్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ భారము మొయ్యలేను కనుక అప్పుడు దేవుడు ఏమనంటున్నాడు? నీ మీద వచ్చిన ఆత్మలో, అంటే నేను నీకు ఇచ్చిన ఆత్మ ఈ 70 మంది దగ్గరికి నేను పంపిస్తాను. దట్స్ కాల్డ్ ఇంపార్టేషన్. ఇంపార్టేషన్ అంటేనే అదండి. సో మోషే మీద ఏ ఆత్మ ఉందో ఇప్పుడు అదే ఆత్మ ఎవరి మీదకి వెళ్తుంది? 70 మంది మీదకి వెళ్తుంది. ఇట్స్ కాల్డ్ షేరింగ్ బర్డన్స్. హల్లెలూయా. అంటే మోషే, మీకు చెప్తా, మీకు ఒకటి ఏదైనా భారం అనిపించినప్పుడు పక్క వాళ్ళతో చెప్తారా లేదా? చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మాయ భారం అంతా పోయిందన్న. భారం పోలే, దరిద్రం మొదలైంది. ఎందుకంటే మోషే షేరింగ్, ఈ షేరింగ్ ఈస్ బర్డెన్ విత్ స్పిరిట్. అంటే ఆయన మీదున్న ఏ అయితే ఆత్మ ఉందో ఆయన భారము పక్కవారికి షేర్ చేసేటప్పుడు కూడా దేవుడు తన ఆత్మను ఆ మోషే మీద నుండి ఇంకా 70 మందికి పంపించాడంట. అంటే బర్డెన్తో పాటు వాళ్ళకి ఏం వెళ్ళిపోతుంది? స్పిరిట్, ది అనాయింటింగ్ ఆఫ్ ద మోసెస్. ఇప్పుడు మీరు పక్కవారితో ఎప్పుడైతే మీ భారం పంచుకుంటారో, భారం మాత్రమే పంచుకుంటారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద స్పిరిట్ టు దెమ్. నీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు వారికి ఇవ్వలేకపోతున్నారు కనుక మీ భారం నిష్ప్రయోజనం అయిపోతుంది. పక్క వారితో పంచుకున్న నీ బాధ వెళ్ళిపోదు. పక్క వారితో పంచుకున్న నీ యొక్క ఆశీర్వాదం నాశనమే, కానీ నీ భారం పోవట్లేదు. ఎందుకు? మనం పక్క వారికి, తల్లిదండ్రులకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు ఏం పంచుకుంటున్నాం? బాధను, భారం మాత్రమే పంచుకుంటున్నాం. ఏం పంచుకోవట్లేదు? స్పిరిట్. అక్కడ మోషే ఏం రిలీజ్ అవుతుంది? మోషే నుంచి దేవుడు ఏమని అంటున్నాడు? నేను నీ భారము 70 మంది మీద పెడతాను. దాంతోపాటు నీ ఆత్మ, అనగా నీలో ఉన్న దేవుని ఆత్మ ఏదైతే ఉంటుందో అది 70 మంది మీదకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న స్పిరిట్, ఇట్స్ యువర్ స్పిరిట్, ఇట్స్ అలైన్ విత్ యువర్ అసైన్మెంట్. నీకు దేవుడు ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపు తగ్గట్టుగా నీకు దేవుడు ఇచ్చిన ఆత్మ పనిచేస్తుంది. అలాంటి ఆత్మ 70 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 70 మంది మోషేకి సపోర్ట్ చేస్తారు. హల్లెలూయా. నువ్వు చాలా శాతం ప్రార్థిస్తావు. ఒక బిజినెస్ పెట్టినా, సంఘం మనం ఏర్పాటు చేసుకున్నాం, ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్నాం, నాకు ఒక 50 మంది సపోర్ట్ కావాలి అని అనుకుంటాను. ఒక రాజకీయంగా ఒక దానికి పోటీ చేస్తాం, ఇంతమంది సపోర్ట్ కావాలి. యేసు ప్రభు వారికి శిష్యులు కావాలి, అంటే మీనింగ్ సపోర్టర్స్. సో 12 మంది శిష్యులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? భారము మాత్రమే కాదు, యేసు ప్రభు తన ఆత్మను విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. The one who carries my spirit carries the burden of the prophets. ఇది అర్థమైతే you will receive the reward of the prophets. నువ్వు దేవుని ప్రవక్త యొక్క సారాంశంలో మీరు పని చేయాలంటే ప్రవక్త యొక్క భారం, అనగా దైవజనుని యొక్క భారము ఆత్మతో పాటు పొందుకున్నప్పుడే ప్రవక్త యొక్క నీడలో నువ్వు నివసించగలుగుతావు, ప్రవక్త యొక్క స్వాధీనంలో నువ్వు ఉండగలుగుతావు, ఆయన ఆత్మలో పాలు పంచుకుంటావు. You will inherit the spiritual inheritance in the name of Jesus. Hallelujah, hallelujah. దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడడా అని అంటే he want to love you more than he loves the prophet. కానీ మనిషి ఎలా అయిపోయాడంటే రెస్పాన్సిబిలిటీగా లేడు.
తన మీద ఏదన్నా ఒక భారము వస్తే దాన్ని మొయ్యలేకుండా పక్కవారి మీద వేస్తున్నాడు. ఆత్మ లేకుండా కేవలం భారం మాత్రమే చెప్తున్నాడు. ఎంతమందికి మీ బాధ, మీ యొక్క సమస్య, మీ భారము పక్కవారికి చెప్పి మీరు నశించిపోయారనే అనుభవంలోకి ఎంతమందికి వెళ్ళారు? ఒకవేళ పోకపోతే మీరు పోయారనే ఆ సత్యం మీకు తెలియదని అర్థం. నేను చెప్పే మాట అర్థమవుతుందో లేదు? ఒకవేళ ఆ అనుభవంలో వెళ్ళకపోతే మీరు సత్యంలో లేరని అర్థం. సో దయచేసి అర్థం చేసుకోండి. ఎంతమంది మీ బాధ, మీ భారం పక్కవారితో చెప్పుకున్న తర్వాత నా సమస్య అమ్మాయి పోయిందిరా అని అనుకున్నా అంటే ఎంతమంది అయినా? నీ బాధ, నీ వేదన ఒక్కొక్కసారి నీ భార్యతో, ఒక్కొక్కసారి నీ చెల్లెతో, ఒక్కొక్కసారి నీ అక్కతో, మీ తల్లిదండ్రులతో, మీ పిల్లలతో పంచుకుంటారు. భారం పంచుకుంటారు. Anointing, you loses your anointing because you are not releasing the spirit. మోషే మీదున్న భారం మాత్రమే 70 మందికి మీదకి వెళ్ళట్లేదు. ఏం వెళ్తుంది? ఈ మోషే స్పిరిట్. Hallelujah. The influence of the Moses. Hallelujah. If you want to try this word, ఈ వాక్యం మీరు ట్రై చేయండి. ఏ భారం అయితే మీరు మొయ్యలేకపోతున్నారో దేవుని దగ్గరికి రండి. అయ్యా, ఈ 10 మందిని నడిపించాలనుకుంటున్నాను. 10 మంది 10 రకాలుగా నాశన పుత్రులాగానే ఉన్నారు. నన్ను అర్థం చేసుకో, వాళ్ళని నేను అర్థం చేసుకో. సరే అయినా సరే అర్థం చేసుకుని ఏదో ఒక పుల్లలు పెడతారు, నిందలు వేస్తారు, అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు. అయినా కూడా ఆ భారము నేను మొయ్యాలి, కానీ మొయ్యలేకపోతున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నాలో ఉన్న ఆ ఆత్మను ఏం చేస్తాడు? 10 మందికో, 20 మందికో, 50 మందికో, 100 మందికో పంచి పెడతాడంట. అప్పుడు ప్రాఫెట్ కిరణ్ ఎలైజా అనేవాడు ఒక్కడు కాదు, 100 మంది అవుతారు. మోసెస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ అట్ ద టైమ్. హీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 70 పీపుల్. 70 మంది రూపంలో కలిగిన వాడు మోషే. 10,000లో అతి సుందరుడు యేసుక్రీస్తు ప్రభు. 10,000 మనుషులు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. 70 మంది కలిగిన వాడు మోషే. How many people you are carrying your burden by your spirit? నీ ఆత్మ చేత ఎంతమంది నీ భారమును ప్రజలు మోస్తున్నారు? వాళ్ళలో నువ్వు ఉన్నట్లయితే you are the spirit carrying in the name of Jesus. ఆత్మ పూర్ణులుగా దేవుడు మిమ్మల్ని దీవించేలాగా ఈ వాక్యం మీ జీవితంలో పనిచేయును గాక. Hallelujah. So the Lord is saying to the Moses, ఏమని అంటున్నాడు? నా భారం ఏదైతే నీ మీద నేను పెట్టానో అది నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా. ఇప్పుడు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? 70 people. మోషే ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడా? కానీ మీరు మాత్రం మీరు ఏర్పాటు చేసుకుంటారు. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ఉంటారండి, మీ బాధ చెప్తుంటే కూడా వాడు వినడు, అయినా చెప్తారు. చెప్తూ ఉంటారు మీ బాధ, వాడు ఫోన్కి వెళ్తుంటాడు, వాడు చూస్తాడు, ఏదో ఆలోచిస్తాడు, అయినా చెప్తూనే ఉంటాడు. వాడు వినడని తెలిసి చెప్తూ ఉంటారు. ఇంతకు మించిన అజ్ఞానులు మన సంఘంలో ఉండొద్దని నా ఉపవాస ప్రార్థన చేయాలి. If someone is not hearing your burden, he is not comfortable with your spirit. నీ ఆత్మ అతని మీద లేదు కనుక నీ భారం అతను మోయలేకపోతున్నాడు. దేవుడు నాపై కలిగించిన ఆ దర్శనం భారం ఏదైతే నా మీద ఉందో అదే భారం నిజంగా నీ మీద ఉంటే యు ఆర్ క్యారింగ్ మై స్పిరిట్. నా ఆత్మ మీరు మోస్తున్నారని అర్థం. మై స్పిరిట్ ఈజ్ అపాన్ యూ. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ లైక్ ద వింగ్ ఆఫ్ ద స్పిరిట్, వింగ్ ఆఫ్ ది హెవెన్. దేవుడు దూతలాగా వచ్చినప్పుడు, ఆయన ఒక రెక్క చాపినప్పుడు పరలోకము సగము ఆయన ఒక రెక్క ఉంటుంది, ఇంకొక సగం ఇంకొక రెక్క ఉంటుంది. ఆ రెక్కల యొక్క చప్పుడుకి భూలోకం అనేది ఏర్పాటు చేయబడ్డాడు. యాక్చువల్లీ the earth is formed in the waves of the sound. శబ్ద తరంగాల ద్వారా భూమి అవతరించబడింది. ఆ శబ్ద తరంగాలు దేవుడిగా ఉన్నప్పుడు అవతరించబడలేదు, కానీ దేవుడు దూతలాగా అవర్పించిన తర్వాతనే ఆ భూలోకం అనగా ఈ భూమండలం అనేది, ఈ సోలార్ సిస్టమ్ అనేది సౌండ్ వాయిస్ క్రెడిబిలిటీ ద్వారా అవతరించబడింది. ఈ విషయాన్ని బైబిల్ సరిగ్గా చెప్పినప్పటికీ ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ద వేవ్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడి నుంచి వచ్చే ప్రతి సౌండ్, ప్రతి వాయిస్ ఏదైతే ఉంటుందో అది మీకు భారముగా ఖచ్చితంగా అనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆయన ఇచ్చే భారమును మోస్తున్నాం? ఒకవేళ నేను మొయ్యలేకపోతున్నా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
దేవుడు ఏం చేస్తాడు? కుటుంబ భారం అనట్లేదు, ఉద్యోగ భారం అనట్లేదు. ఏ భారం అంటున్నా? ప్రజల్ని నడిపించే భారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? దిస్ చర్చ్ బిలాంగ్స్ టు లీడర్స్, నాట్ ఫర్ ద బిలీవర్స్. విశ్వాసులకి సంఘం కాదు, నాయకులకి సంఘం. అందుకే విశ్వాసులు వస్తే వాళ్ళు దీవించబడరు, నాయకులు వస్తే వాళ్ళు దీవించబడతారు. ఆ దీవెన వాళ్ళు మాత్రమే చూస్తారు, బికాస్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఓన్లీ విత్ ద లీడర్షిప్ అన్నమాట. రైట్. సో ఎంతమంది ఆ భారం కలిగి ఉన్నారు? ఏ భారం? నేను ప్రజల్ని నడిపించాను, స్పిరిచువల్గా, ఫిజికల్గా, దేవుని వైపు, దేవుని దగ్గరికి. ఎంతమంది ప్రజల్ని నడిపించాలనే భారంతో మీరు ప్రయత్నం చేసి 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 నా వల్ల అవ్వట్లేదనే ఆ స్టేజ్లోకి ఎంతమంది అయితే వచ్చారు? దిస్ మంత్, ఈ నెల నేను ఆజ్ఞాపిస్తున్నా, యువర్ టైమ్ ఇస్ కేమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ సమయం ఆసన్నమైందని నేను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని కృప మీ మీద అనేక పర్యాయములు పనిచేసేలా దేవుడు ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. సో భారం అనేది ఎలా అంటానంటే అలసిపోవటము. ఒక పని విషయంలో ఒకేసారి ప్రయత్నం చేసిన తర్వాత అయ్యా నేను చేయలేకపోతున్నాను కాదు. ప్రయత్నం చేసి ఓడిపోయి, ప్రయత్నం చేసి ఓడిపోయి, ప్రయత్నం చేసి ఓడిపోయి, ప్రయత్నం చేసి ఓడిపోయి, యూ విల్ నో వన్ మూమెంట్ దట్ నా మీద ఉన్న ఈ భారము నేను మోయలేకపోతున్నాను, నేను ఒంటరిగా పోరాటం చేయలేకపోతున్నాను. చేసి 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 ఆ ప్రయత్నంలో నాకు గెలుపు లేదు, ఓటమే నాకు అంకితమైంది. బట్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఆ 70 మందిని నీకు పరిచయం చేస్తాను. ఆ 70 మంది మీద నీ భారం మాత్రమే కాదు, నీ ఆత్మ కూడా వారిపైన విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని బట్టి ఇంకో వచనం చదువుతాం. లెట్ యు పీపుల్ అండర్స్టాండ్ డీపర్. వాట్స్ నెంబర్? వెయిట్. నెక్స్ట్ వచ్చారు. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి. మీరు మాంసము తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటురి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక నిమిషం, దేవుడు ఒక మాట సెలవిస్తాడండి. ఎంత తిండిపోతుందో అర్థం చేసుకో, ఎంత నిద్ర మబ్బగలిగిన వారు అర్థం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనసులో కాదు, మీ నరాలలోకి వెళ్ళాలి. 19, 20 ఈ 2 వచనాలు చదవండి. యేసు నామములో మీకు విడుదల రావు. ఈ 2 వచనాల ద్వారా చర్చ. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. అందరికి వినిపించిందా? తిని 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 ఒక రంధ్రం నుంచి రావాల్సిన ఆహారం నాసిక రంధ్రంలోకి నుంచి వచ్చేటట్టు అంత గానం తిండి అండి వాళ్ళకి, అంత పేక్ష. కొంతమందికి వ్యభిచారం అంత ఆశ, తాగుడు అంత ఆశ. ఆడ తిరుడు కాదు, తాగుడు కూడా పెట్టేది వేసుకున్నాం అక్కడ. తాగి 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 నాసిక రంధ్రంలోకి నుంచి తాగుడు బయటికి వస్తుంది. తాగిందంత అంత గానము వాళ్ళకి ఆశ ఉంది, అంత తిండి తింటున్నారండి వాళ్ళు. మోషే కోపం రాకపోతే సంతోషిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ పనికిరాములందరినీ పక్కన పెట్టు, పనికొచ్చే 70 మందిని తీసుకురా. నీ మీద ఏ ఆత్మనైతే పెట్టానో 70 మంది మీద అదే ఆత్మను పెడతాను. అది నీ ఆత్మని 70 మంది మీద విడుదల చేస్తాను. ఇప్పుడు మోషే అంటాడు ఒక్కడు లేడు, 70 మంది మోషేలయ్యారు. ఆ 70 మంది మోషేలతో భారం తేలికగా అయిపోతారు. ఇంకా భారంగా అనిపించదు. ఆ భారం ఎలా అయిపోతుంది? తేలికగా అయిపోతుందంట. అదే ఆత్మ వాళ్ళపైన వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ వర్డ్స్ 23 వర్స్ చదవండి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. ఒకసారి 25 వర్స్ చదవండి. యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. They prophesy because of the spirit. That's an impartation. That's not the establishment of the anointing.
ఇంపార్టేషన్ అంటేనే అది. దేవుని ఆత్మ మోషే ఆత్మ ద్వారా 70 మంది మీదకి వచ్చినప్పుడు 70 మంది ఏం చేశారంట? ప్రవచించారు. ప్రవచనాలు విడుదల చేశారు. జీవితాంతం విడుదల చేశారా? దే ఆర్ నాట్ ప్రాఫిట్స్, దే ఆర్ కాల్డ్ బై ద ప్రాఫిట్స్. వాళ్ళు ప్రవక్తలు కాదు, ప్రవక్తలు వాళ్ళను పిలుచుకున్నారు. అందుకే ప్రవక్త అనుకున్నప్పుడే వాళ్ళు మాట్లాడతారు. సో మోసే భారం మోయలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళ అవసరం వచ్చింది. అందుకే వాళ్ళు ఒకేసారి మాత్రమే ప్రవచించారు, కానీ మరలా ప్రవచించలేదు. నెక్స్ట్ వర్స్ 26. ఆ మనుషులలో ఇద్దరు పాలెములో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించి. 68 మంది ఏమో మోషే దగ్గర ఉంటే, ఇద్దరేమో పాలెములో ఉన్నారు. ఆ 70 మంది పేర్లు ఒక చిట్టాలో రాసి దేవునికి సమర్పించి, ఈ 70 మంది నేను ఏర్పాటు చేసుకున్నాను ప్రభా అన్నప్పుడు 68 మంది మోషే దగ్గర ఉంటే, ఇద్దరు ఎక్కడున్నారు? క్యాంప్లో ఉన్నారంట. వారి ఇంటి దగ్గర గుడారం దగ్గర ఉన్నారంట. అయినా కూడా దేవుని ఆత్మ వాళ్ళ పైన వచ్చింది. ఈ 68 ప్లస్ మోసే 69 మంది ప్రవచిస్తున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు కూడా అంటే నీ కనెక్షన్ ఎక్కడున్నా కానీ నువ్వు ఏది మాట్లాడతావో అమెరికాలో ఉన్న వ్యక్తి అదే మాట్లాడతాడు. దట్స్ ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ దట్ పర్సన్ ఇన్ ద realms of the spirit. అంటే ఆ వ్యక్తి ఎక్కడో, ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నా, 68 వ్యక్తులు ఇక్కడున్నా, వీళ్ళు అదే ప్రవచిస్తున్నారు, ఆ ఇద్దరు అదే ప్రవచిస్తున్నారు. Because the spirit makes them to walk in the same calling of the Lord. నీపై దేవుడి చిత్తం ఏమైతే దేవుడు పెట్టాడో ఆ చిత్తానికి సపోర్టర్స్, ఆ చిత్తానికి ఫైనాన్షియల్ సపోర్టర్స్, ఆ చిత్తం జరగటానికి స్పిరిచువల్ పీపుల్, ఆ చిత్తం జరగటానికి రైట్ పీపుల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భారం, ఒక కష్టం ఒక వ్యక్తితో చెప్తాప్పుడు చూడండి నీ ఆత్మతంలో ఉందా లేదా. ఇవి ఏం చూడకుండా నా అక్క చాలా ఇష్టం నాకంటే, మా చెల్లెలు అంటే నాకు చాలా ఇష్టం, నా బాధ అంతా తీరుస్తాను అని చెప్పి మోసపోయి అందరూ వచ్చినది మీరే. మా చుట్టాలలో ఉన్న వాళ్ళంతా నన్ను అర్థం చేసుకుంటారని నీ కష్టాలన్నీ చెప్పినప్పుడు ఆ బలహీనతను చూసి వాడు నిన్ను బలపరచలే, ఏదైనా చేయడం స్టార్ట్ చేశారు. The one who blame your weakness is not carrying your spirit and your burden. నిన్ను ఎప్పుడైతే చూసి ఏదైనా చేస్తున్నారో వాళ్ళు నీ కష్టాన్ని, నీ బాధను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని అర్థం. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు, తెలియసరిగా ఉండదు కాబట్టి అదే మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క నాకు ఈ కష్టం ఉంది, అక్క నాకు ఆ భారం ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నీ బాధ, నీ భారం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళి నీ భారం చెప్తే నీ భారం మొయ్యడానికి ప్రజల్ని దేవుడు పంపిస్తాడంట. ప్రజల దగ్గరికి వెళ్ళి నీ భారం చెప్పుకున్నావా, సర్వనాశనం అయిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చి నీ భారం చెప్పుకున్నావా, నా భారం మొయ్యలేకపోతున్నానయ్యా, నువ్వు పెట్టిన రాజ్య భారం నేను మొయ్యలేకపోతున్నాను అన్నప్పుడు గాడ్ సెంట్ ది ఐడెంటిఫికేషన్ పీపుల్, సరి అయిన ఆ శక్తితో వాడబడుతున్న వ్యక్తులను దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. నీ భారం వాళ్ళు మోస్తారు, నీ బాధ్యత ఖచ్చితంగా వాళ్ళు మోస్తారు. నీ బర్డన్ దే క్యారీ యువర్ బర్డన్, నీపై ఉన్న ఆ భారమును వాళ్ళు మోస్తారు. మోయటం వల్ల దేవుడు వాళ్ళని దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఈ పరముగా రైట్ కనెక్షన్స్ యేసుక్రీస్తు నామములో మీకు కలుగును గాక. స్పిరిచువల్ కనెక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి కనెక్టెడ్ విత్ యు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తాను. మీకు ఒక వ్యక్తి సహాయం చేశాడు అనుకో, ఒక వ్యక్తి మీకు సహాయం చేశాడు అనుకో, ఎప్పటిదాకా గుర్తుపెట్టుకుంటారు? కొద్ది నిమిషాలు గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది మంచి వాళ్ళైతే ఎప్పటిదాకా గుర్తుపెట్టుకుంటారు? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గుర్తుంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఇఫ్ సమ్వన్ హెల్ప్స్ యూ వితౌట్ యువర్ స్పిరిట్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీ నుండి కలగజేయబడుతున్న ఆత్మ లేకుండా నీకు ఎవరు సహాయం చేస్తున్నా నువ్వు మోసపోతున్నావు అని అర్థం. ఇది జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది, అందరికీ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని నమ్మిన స్త్రీవి, పురుషుడు, ఒక గమ్యాన్ని కలిగి ఉన్నావు, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావు. కానీ ఒక వ్యక్తి వచ్చి నీకు సాయం చేస్తా అంటాడు. నీకున్న దర్శనమే ఆ వ్యక్తికి ఉండదు, నీకున్న గోల్ ఆ వ్యక్తికి ఉండదు, నీకున్న గోల్ ఆ మార్గంలో ఆ వ్యక్తి రాడు, కానీ నీకు సాయం చేస్తా అంటాడు. అలాంటి సహాయాలు దయచేసి పొందుకోకండి. ఈవెన్ దో దే ఆర్ ద పేరెంట్స్,
వాళ్ళ తల్లిదండ్రులైనను ఆ సహాయం రిసీవ్ చేసుకోకండి. అలాంటి హెల్ప్ ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో ఆ హెల్ప్ ద్వారా దేవుడికి మహిమ రాదు, ఆ మనుషులకు మహిమ వస్తారు. ఆ సహాయం పొందుకోవడం ద్వారా మీ ఆత్మ నశించిపోతుంది, మీ ఆత్మ వారి స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఆత్మ ఒకరిలో ఉందంటే అర్థం ఏంటంటే నీ దర్శనమే ఒక దగ్గర ఉన్నట్టు. నేను ప్రజల్ని రక్షించాలనే భారం కలిగి ఉన్నాను, మీరు అదే భారం కలిగి ఉంటే నా ఆత్మ మీలో ఉన్నట్టు. ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నా, ఒక ఫీల్డ్లో బిజినెస్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎవరు నీకు సహాయం చేయాలంటే వేరే గోల్స్ ఉన్న వ్యక్తి సహాయం చేయదు. నీ మైండ్లో, నీ లైఫ్లో ఏ ఒక బిజినెస్ సంబంధించిన విజన్ ఉందో అదే విజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నీకు సహాయం చేస్తేనే. బికాస్ ద బర్డన్ విచ్ యు ఆర్ క్యారింగ్, ఏ భారం అయితే నువ్వు మోస్తున్నావో అదే భారం ఆ వ్యక్తి మోస్తారు. మీ ఇద్దరు అదే ఆత్మతో నడిపించబడతారు కాబట్టి దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు. కానీ మనమందరం ఏం చేస్తాం, ఎవడైనా ఏం కాదు, సాయం చేస్తే చాలు, నేను బతుకుతే చాలు, నాకు ఈరోజు అన్నము మాంసం ఉంటే చాలు, 100 రూపాయలు ఎంతది 180 రూపీస్ ఉంటే చాలు. కొంతమందికి 90 రూపాయలు ఉంటే సరిపోతుంది, కొంతమందికి 110 రూపాయలు ఉంటే సరిపోతుంది, ఏదొద్దు అంటే ఇలాంటి పనికిరాని మనస్సుతో, ఇలాంటి పనికిరాని జీవితాలను మనం జీవిస్తే క్రైస్తవులముగా మనం లోకానికి ఏం చూపిస్తాం? ఈరోజు దేవుని యొక్క శక్తి మీ ద్వారా అనేక ప్రజలకు ఉత్పత్తి కావాలి అని అంటే రైట్ వేలో మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది వచ్చి అన్నా మీరు చాలా మంచి వాళ్ళన్నా, మీతో పరిచయం చేసుకోవడం నాకు ఇష్టం అన్నా, నాకు వద్దు. బికాస్ నా విజన్ వాళ్ళలో లేదు కనుక ఐ డోంట్ కేర్ హూ దే ఆర్. వాళ్ళు పొలిటీషియన్స్ అయినా, కింగ్స్ అయినా, పెద్ద పెద్ద వాళ్ళైనా, కోటీశ్వరుడైనా, వాళ్ళతో నేను పరిచయాన్ని మెయింటైన్ చేయను. బికాస్ దే ఆర్ నాట్ క్యారింగ్ మై స్పిరిట్ విత్ ద బటన్ ఆఫ్ ద లార్డ్. కానీ చాలా మంది ఏం చేస్తారు, అలాంటి పెద్ద మనుషులు మీ దగ్గరికి వచ్చి మీతో పాటు మంచి బిజినెస్, మీతో పాటు నడవాలని ఆశ కలిగి అలాంటి పెద్ద మనుషులు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? స్వాగతిస్తారా, తిరస్కరిస్తారు? చెప్పండి, ఎంతమంది స్వాగతిస్తారు? అట్రాక్టివ్గా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వచ్చి, అట్రాక్టివ్గా పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు వచ్చి నేను మీకు సహాయం చేస్తా, మీతో ఉంటా అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యి ఆ సహాయాన్ని మీరు పొందుతారు. హల్లెలూయా. అలాంటి పొందకుండా దైవ దర్శనంలో ఉన్నవారు మాత్రమే సహాయాన్ని పొందుకునేటట్టుగా, సహాయం చేసేవారట్టుగా మీరు ఉండునట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో కూడా అందరికి ఒకే విజన్ లేదు. హల్లెలూయా. అలాగానే ఒక్కరికి ఒక విజన్ లేదు. హల్లెలూయా. సో మేము 3 ఉన్నాం, లేకపోతే మేము 4 ఉన్నాం. మా 4కి ఒక విజన్ ఉంటుంది, ఒకే విజన్ మా 4కి ఉంటుంది. ఈ 4కి ఒక విజన్ ఉంటుంది, ఆ 4కి ఒక విజన్ ఉంటుంది, ఈ 4కి ఇంకో విజన్ ఉంటుంది. దర్శనం అంటే ఒక గోల్, ఒక పర్పస్. వీళ్ళు నా విజన్లోకి వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్నారనుకో, నేను రిసీవ్ చేసుకోవద్దు. ఈయననో వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు నేను రిసీవ్ చేసుకోవాలి. బికాస్ దే ఆర్ క్యారింగ్ మై స్పిరిట్ విత్ ద సేమ్ బర్డెన్ ఆఫ్ ద లార్డ్. ఈ తెలివి జ్ఞానం కరెక్ట్గా అర్థం చేసుకో. మీ సమస్యలు ఖచ్చితంగా మీలో ఉండవు. యువర్ లైఫ్ ఈజ్ ఆన్ ద బ్లెస్సింగ్స్. మీరు ఆశీర్వాదాలు పొందుకోరు, ఆశీర్వాదాల మీద మీరు ఉంటారు. యూ విల్ స్లీప్ ఆన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఆ దావీదు అదే అంటాడు కదా, నేను ఎక్కడ పరుంటానన్నాడు ఆయన 23వ కీర్తనలో. చెప్పాలా? కూర్చుంటా అనలే, ఐ స్లీప్, ఐ టేక్ రెస్ట్, ఐ టేక్ రెస్ట్. హల్లెలూయా. అలాంటి ఈవెన్ సంఘంలో, చర్చ్లో కూడా అందరికి ఒకే విజన్ ఉండదు, అలాగని ఒక్కడికి ఒక విజన్ కూడా ఉండదు. హల్లెలూయా. యాజ్ ఎ ప్రాఫిట్గా నా విజన్లో అందరూ ఉన్నారు, కానీ యాజ్ ఎ బిలీవర్స్గా మీరు కొంతమందికి ఒక విజన్, కొంతమందికి ఒక విజన్, కొంతమందికి ఒక విజన్. ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మీకున్న ప్రొఫెషనల్ పరంగా చూస్తే ఒక రకమైన గోల్ దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఎన్ని పనులు ఉంటాయో తెలుసా? మీరు కరెక్ట్ బాధ్యతగా రండి, మీకు చెప్తాను. బాధ్యతగా లేరు కాబట్టి మీకు చెప్పాను. ఎందుకంటే సామ్యలాగా మాట విలువను కూడగొట్టుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు మొయ్యకపోతే నేనే మొయ్యాలి, తప్పదు. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చి మోస్తారు.
అక్కడ ఉన్న లక్షల మంది మొయ్యలేకపోయేసరికల్లా దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? 70 మందిని ఏర్పాటు. ఆ 70 మంది మీరు కాలేదనుకో, ఇంకో 70 మంది వస్తారు. మీరు ఎప్పుడు ఆన్నే కూర్చొని చూసుకుంటూ చప్పలు కొడతారు. అవతలుడు వచ్చి ఎదుగుతూ కోట్లు సంపాదిస్తూ లక్షలు సంపాదిస్తూ మంచిగా ప్లస్ అయ్యి సువార్థపరంగా వెళ్ళి ఆత్మను రక్షిస్తూ రాజ్యాన్ని కడుతూ ఉంటారు. మనం ఇంకా చప్పలు కొట్టే వారంగానే ఉంటాం. దిస్ ఈస్ నాట్ ద థింగ్. ఐ బిలీవ్ మీ 70 మంది మీరే అని నమ్ముతున్నాను. టు ద ప్రాఫెట్ ఎలైజా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘంలో సావాసం ఉండాలి, కానీ దర్శన పరంగా చూస్తే ఎవరు ఎవరిని కలవాలనేది ఆ జ్ఞానం మీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న ఈ విత్తనాలు ఎట్లా వేయాలి, ఇది ఎట్లా పండిస్తే బాగుంటుంది అని అడిగితే చెప్తాడా? ఒకవేళ చెప్పిండు అనుకో, వాడు మోసం మిమ్మల్ని చేస్తాడు. ఏం చేస్తాడు? మిమ్మల్ని మోసం చేస్తాడు. మోసపోయిరాలా? మోసపోయారు, నాకు తెలుసు. ఈరోజు నుంచి మోసపోకుండా ఎవరి దర్శన ప్రకారంగా మీతో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే మీరు సహాయాన్ని పొందుకోండి. రిసీవ్ సంథింగ్ రివార్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ గివ్ రివార్డ్ ఫ్రమ్ యూ టు దెమ్. ఒక బహుమానం పొందుకోండి, ఒక బహుమానం ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పొందుకోవాలి? మీ దర్శన ప్రకారంగా ఉన్న వాళ్ళ నుంచి మాత్రమే. ఈ వాక్యం అర్థమవుతే నీ లైఫ్లో ఇలాంటి విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉండదు. నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. 70 మంది మీరేనని నేను ఆజ్ఞాపిస్తూ, ఆ 70 మంది బయట ఎవరైనా ఉంటే కనుక ఈరోజు పాపక్షమాపణ వారికి కలుగును గాక. ఆహారము మాంసము నాసికరంధ్రంలో నుంచి వచ్చేంత వరకు వాళ్ళు తిన్నారంట. అంతా మీరు తినకుండా, అంతా తాగకుండా, దాని వైపు మీరు ఆశపడకుండా, లోక సంబంధమైన భోగాల మీద మనం ఆశపడకుండా దేవుని రాజ్యం కట్టాలా, యేసుకు సువార్త ప్రకటించబడాలి, ప్రజలకు సహాయం చేయాలి. ప్రజలు ఏ విధమైన సహాయం చేస్తే వాళ్ళు బాగుపరచబడతారు, శారీరకంగా, ఆత్మీయంగా, మెంటలీగా, అన్ని రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. సువార్త మాత్రమే కాదు, భోజనం పెట్టండి. ఆకలి ఉన్న వారికి సువార్త ప్రకటిస్తే ఆకలించబడదు, భోజనం పెట్టాలి. అన్ని రకాలుగా నువ్వు ఉండాలి అని అంటే అలాంటి భారం ఒకవేళ మోస్తే కనుక ఈరోజే మిమ్మల్ని దేవుడు తాకుతాడండి. ఈరోజు ఆయన అభిషేకం మీ పైన పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాఫెట్ చెప్తుండే కానీ ఏం జరుగుతుందో ఏమో వేచి చూడండి. హల్లెలూయా. సూర్యుని వెలుగు ఎప్పుడు ఉండదు, ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడనే మాట రావాలంటే ఒకసారి వెళ్ళిపోవాలి. ద సన్ ఈజ్ రైజింగ్ అనే మాట ఎప్పుడు వస్తుంది? వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఆ మాట అనగలుగుతాం. వెళ్ళిపోయినంత మాత్రాన సూర్యుడు లేదని కాదు. ఈజ్ ఎనేబుల్, ఈజ్ ఆల్రెడీ స్విచ్డ్ ఇన్. హల్లెలూయా, ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఇలాంటి భారంలో మోస్తున్నారు, కేవలం వారిని మాత్రమే ఈరోజు దేవుడు అన్వయం చేయబోతున్నాడు. అభిషేకం మీ తలపైన రాబోతుంది. యేసు ప్రభు రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క అనుగ్రహం మీ అందరికీ ప్రభావం ద్వారా వెళ్తాదండి. ఎక్కడికి వెళ్ళినా మీకు పరిశుద్ధాత్మ తోడుంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని దూతలు మీకు తోడుగా ఉంటాయి. ఎలాంటి ప్రదేశానికి వెళ్ళి ఏది జాబ్ అప్లై చేసినా, బిజినెస్ చేసినా, ఇంకేదైనా చేసినా దేవుని కనికరం మీ పైన ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకప్పుడు ప్రవచనం చెప్పిండా, రెడీ చేసుకోండి, అన్ని సదురుకోండి, నెరవేర్చబడుతున్నాయి. దేవుడు ఒకప్పుడు వాగ్దానం తెలియపరచాడా, బి రెడీ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ దట్ గాడ్ ఈస్ గివెన్ unto you. దేవుని యొక్క వాగ్దానం మీ పట్ల యేసుక్రీస్తు నామములో ఆమేన్ అనబడ్డ ఈ నెలలో. ఇన్ జీసస్ నేమ్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా.